ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. మనము చేసే కార్యాలను బట్టి మనకు ప్రతిఫలం ఉంటుందని బైబిల్ చాలా చోట్ల ఒక్కడి నుంచి చెప్పింది. మన క్రియల ఫలితాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఇక్కడ గుణవతి అయిన భార్య యొక్క పనులు, ఆమె చేసే కార్యాల గురించి చెప్పబడింది. మరి ఆమె చేసిన పనుల వలన ఆమెకు ప్రతిఫలం దొరుకుతుందని, అంతేకాదు గౌనుల యొద్ద ఆమె పనులే ఆమెను కొనియాడుతాయి. మనము చేసే క్రియలే మనకి మెప్పునన్నా తీసుకొస్తాయి, మన జీవితంలో అవమానానన్నా తీసుకొస్తాయి. వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు, వాళ్ళు నన్ను తిడుతున్నారు, వాళ్ళు నన్ను తక్కువ చూస్తున్నారు, వాళ్ళు నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారని కొంతమంది తెగ బాధపడిపోతూ ఉంటారు. నువ్వు మంచి కార్యాలు చేసినప్పుడు వాక్యం చెప్తుంది, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఘనపరిచే పరిస్థితుల్లోకి తీసుకొస్తాడు. ఆ సందర్భాలు దేవుడిని కలిగిస్తాడు. కాబట్టి నీవు గుణవతి అయిన భార్యలాగా, గుణవంతుడైన భర్తలాగా, ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి మంచి పనులను చేస్తే నీ పనులు నిన్ను చక్కని మార్గంలో నడిపిస్తాయి, నీకు ఘనతను తెస్తాయి. ఒకవేళ నీ పనులు చెడ్డవనుకో, ఖచ్చితంగా నీకు ఆ అవమానాన్నే తీసుకొస్తాయి. మరి నువ్వు చేసిన క్రియల ఫలితాన్నే నువ్వు అనుభవిస్తావు, ప్రతిఫలం కూడా పొందుకుంటావు.